Let's turn our Bibles to Haggai chapter 1. మొదటి అధ్యాయము 2 నుంచి 6వ వచనం వరకు చదువుకుందామండి. హగ్గై గ్రంథము పాత నిబంధనలోని హగ్గై గ్రంథము 2వ వచనం నుంచి 6వ వచనం వరకు చదువుకుందామండి. సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గయి ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. నీ ప్రవర్తనను గురించి ఆలోచించుకునుడి. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను. మీకు కొంచెమే పంట వస్తుంది. మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకై ఉన్నది. పానము చేయుచున్నను దాహము తీరకై ఉన్నది. బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనెను, జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. అంటే ఎలా ఉందంటే, ఎందుకు ద సైన్ నంబర్ 2 is when there is no purpose in a fool's life. ఒక మూర్ఖుని జీవితంలో ఏముండదంటే పర్పస్ ఉండదు. వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళ పర్పస్ లేదు. సంపాదించాలా, తినాలా, తాగాలా, ఎంజాయ్ చేయాలా. నథింగ్ రాంగ్ ఇన్ ఎంజాయింగ్. యేసయ్య మీ ఎంజాయ్మెంట్లో లేకపోతే ఎంజాయ్మెంటే కాదు. వాళ్ళు చెప్తున్నాను చూడండి, యేసయ్యను కేంద్రీకరించి మన జీవితం ఉండును గాక. వీళ్ళ జీవితంలో యేసయ్య లేడు. వాళ్ళు దేవుని మందిరం ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు మా ఇల్లులు కట్టుకుందాం, మేము చేసుకుందాం. దే ఆర్ బిజీ ఇన్ దేర్ ఓన్ థింగ్. దయచేసి గమనించి, గాడ్ ఈజ్ నాట్ అగేన్స్ట్ యువర్ ప్రాస్పెరిటీ. ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి గొప్పగా ఆస్వాదింపబడను గాక. పాస్టర్ గారు పాత నిబంధనలు కూడా రాయబడి ఉంది. ఐ ప్రూవ్ యూ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్ ఆల్సో ఇట్స్ రిటెన్. ఏమని చెప్తాడు? కీర్తన 23 కీర్తనలు ఏమని చెప్తారు? నా గిన్నె పొంగి ఎందుకు పొంగి పొరలాలా? నాకు వెన్ ఇట్ ఈస్ ఫుల్ ఐ ఆమ్ బ్లెస్డ్. ఓవర్ఫ్లో ఎందుకంటే ఐ వాంట్ టు బి అ బ్లెస్సింగ్ టు సంబడి. గాడ్ వాంట్స్ యూ టు బి బ్లెస్డ్. కానీ ఇక్కడ ఫోకస్ లేదు, పర్పస్ లేదు. నేను బ్లెస్ కావాలా, ఆశీర్వదింపబడాలి, ఇంకా పై స్థాయికి వెళ్ళాలి. దెర్ ఈస్ నో పర్పస్. సో దేవుడు ఏమంటున్నా అంటే, నీ ప్రవర్తనను సరి చేసుకో అంటున్నాడు. నీ ప్రవర్తనలో మార్పు రావాలా. అది ప్రవర్తనలో మార్పు లేదు కాబట్టి నువ్వు తింటున్నా సరిపోతలేదు, బట్టలు కప్పుకున్నా చలి వేస్తుంది. నువ్వు సంపాదిస్తున్నావు, అది ఎలాంటి సంచిలో వేస్తున్నావు అంటే, సంచిలో రంధ్రాలు ఉన్నాయి. వేస్తున్నావు, వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్తుందో తెలియదు. పాస్టర్ గారు, అయ్యగారు, నేను వేస్తున్నాను, వెళ్ళిపోతుంది. నేను ఇంత చేశాను, ఇప్పుడు చివరికి నా జీవితంలో ఏమీ కూడా లేదు పాస్టర్ గారు. వై? బికాస్ గాడ్ ఈస్ సేయింగ్ దేర్ వాజ్ నో పర్పస్. అయితే ఇక్కడ పర్పస్ లేదు కాబట్టి దేవుడు ఏమంటున్నాడు, నీ ప్రవర్తన మార్చుకో అంటూ దేవుడు ఏమంటున్నాడు. నౌ గాడ్ ఈస్ సేయింగ్, నౌ గాడ్ ఈస్ కరెక్టింగ్ దెమ్. దేవుడు ఏమంటున్నాడు, ఆయన ఏం చేసుకొస్తున్నాడు ఆయన జీవితంలో, ప్రజల జీవితంలో కరెక్షన్. మన కరెక్షన్ అంటే ఇష్టం ఉండదు. పాస్టర్ గారు మేము చెప్పినట్టు వింటే మంచోడు, కొంచెము నచ్చలేదనుకో చెడ్డోడు, పాస్టర్ చెడ్డోడు. ఇక్కడే కాదు, ఈ అన్ని సంఘాలలో ఇదే ప్రాబ్లం. దట్స్ హౌ పీపుల్ డూ. కరెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు దేవుడు వీళ్ళని కరెక్ట్ చేస్తున్నాడు. చూడండి verse 5 చూడండి, దేవుడు ఏమంటున్నాడు చూడండి. కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. కన్సిడర్ యువర్. దేర్ ఇస్ నో ఫోకస్, దేర్ ఇస్ నో పర్పస్. దిస్ ఇస్ వాట్ ఐ రోట్ డౌన్. వాట్ వాస్ వన్స్ ఇంపార్టెంట్ ఈజ్ నౌ నాట్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. ఒకప్పుడు దేవుడు ఇంపార్టెంట్ ఉండే, ఇప్పుడు ఇంపార్టెంట్ లేడు. వాక్యం ఇంపార్టెంట్ ఉండే, ఇప్పుడు వాక్యం ఇంపార్టెంట్ లేదు. ఆరాధన ఇంపార్టెంట్ ఉండే, ఇప్పుడు ఆరాధన ఇంపార్టెంట్ లేదు. నౌ మ్యూజిక్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, డ్రమ్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, గిటార్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, కీబోర్డ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, పొజిషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ జీసస్. ఒకప్పుడు ఎలాగుండే, దేవుని కోసం రావాలా, ఫ్రైడే ఎప్పుడు వస్తుంది, సండే ఎప్పుడు వస్తుంది, నేను వాక్యం వినాలా, వాక్యంలో ఎదగాల. ఇప్పుడు ఎలాగైపోయిందంటే, అబ్బా రావాలా సండే, అబ్బా ఫ్రైడే రావాలా, ఫ్రైడే వెళ్తే ఎవరు డబ్బులు ఇస్తారు, సండే వెళ్తే ఎవరు డబ్బులు ఇస్తారు, ఎవరు ఆశీర్వదిస్తారు, ఇదే అయిపోయింది ఫోకస్. ఫోకస్ ఈజ్ నాట్ గాడ్. అప్పుడు ఎలాగుండే, నేను ప్రార్థన చేసుకునేవాడిని, ఇప్పుడు ఫోర్స్ చేయాల్సి వస్తుంది. అప్పుడు నలుగురిని సంఘాన్ని తీసుకెళ్తుండే, ఇప్పుడు నేను సంఘానికి వెళ్ళడం కష్టం. నాకు రాస్టర్ వేస్తేనే చర్చికి వస్తా, నేను రాస్టర్ లేకపోతే చర్చికి రాను. దిస్ ఇస్ వాట్ హెస్ హ్యాపెన్. కన్సిడర్ యువర్ వేస్ అంటున్నాడు దేవుడు.
The sign of a fool is there is no purpose. పొద్దున్న లేస్తాడు, ఏం చేయాలో తెలీదు. What are you doing? Don't know. No purpose. So దేవుడు వీళ్ళకి అంటున్నాడు, ఈస్ కరెక్టింగ్ దెమ్. లెట్స్ గో టు హీబ్రూస్ చాప్టర్ 12. కరెక్షన్ అందరూ చెప్పండి, కరెక్షన్ అని చెప్పండి. పర్పస్ లేదు కాబట్టి దేవుడు కరెక్ట్ చేస్తున్నాడు. దేవుడు కరెక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. చాప్టర్ 12 వర్స్ 4 నుంచి చదువుదామండి, 4వ వచనం నుంచి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. You have not yet resisted to bloodshed, striving against sin. Verse 5. Can we go to the NIV? Let's do the NIV. Let's go verse 4 NIV. You are struggling against sin, but you have not yet fought to the point of spilling your blood. ఏమంటారంటే మీరు ఆ పాయింట్కి రాలేదు ఇంకా. యు ఆర్ స్ట్రగ్లింగ్ అంటున్నాడు. యు ఆర్ స్ట్రగ్లింగ్ విత్ సిన్. ఈరోజు మీరు సంఘానికి వచ్చారంటే దిస్ వర్డ్ ఈజ్ ఫర్ యూ. మీరు ఆమె అనకపోయినా, పాస్టర్ గారు రావద్దు అనుకున్నాను, ఏదో ఇటు వచ్చేసాను పాస్టర్ ఈరోజు. ఎవరైతే తర్వాత వాక్యం వింటారో 1 year 2 years 3 years తర్వాత రేపు ఎల్లుండి వాళ్ళకు కూడా ఈ వాక్యము. పీపుల్ ఆర్ వాచింగ్ ఆన్లైన్, దిస్ వర్డ్ ఈస్ ఫర్ యూ. Your struggle against sin, but you have not yet fought to the point of spilling your blood. Verse 5 చూడండి ఏమంటాడు ఇప్పుడు. You have forgotten the word of hope. It speaks to you as children. It says, my son, think of the Lord's training. ఇప్పుడు దేవుడు డిసిప్లిన్ గురించి మాట్లాడుతున్నాడు. Training as important. Do not lose hope when he corrects you. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించిన వానిని శిక్షించి. గమనించండి verse 5 brother. verse 5 or 6 5 ఏమన్నా చూడండి. Do not lose hope when he corrects you. దేవుడు కరెక్ట్ చేసినప్పుడు, ఎందుకు కరెక్ట్ చేస్తారు దేవుడు? మీరు మీ పిల్లల్ని ఎందుకు కరెక్ట్ చేస్తారు? మీ పిల్లల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి కరెక్ట్ చేస్తారు. రోడ్ మీద ఎవరైనా వెళ్ళవని కరెక్ట్ చేస్తారా? హెల్మెట్ వేసుకోని చెప్తారా? నో. మీ పిల్లలు హెల్మెట్ వేసుకోకపోతే హెల్మెట్ వేసుకోమంటారు. వై? బికాస్ God loves you. You love your people. Why do I correct people? Because I love you. Because I'm connected to you. I'm your father. You are my family. There's correction in the family. Correction e oddu maaku evvaru em cheppoddu. Nobody should correct. It's both spiritual and natural. As a pastor, you always expect me to say well done. Thank you pastor. ఒక్కరోజు నువ్వు మంచిగా చేయలే అని చెప్తే చాలు, ఇంకా వాట్సాప్ స్టేటస్లో వచ్చేస్తాయి ఇట్లా. లీడర్షిప్ గురించి స్టేటస్లు పెడతారు. గుడ్ లీడర్ ఈజ్ లైక్ దిస్ అంటారు. నిజంగా అంటారు. ఇట్ హ్యాపెన్స్. తందానా అంటేనే మంచి పాస్టర్, చాలా మంచి, బా ఏం అభిషేకం ఓ దేవుడా అంటారు. బట్ వెన్ ద పాస్టర్ కరెక్ట్స్ యూ, యూ వాంట్ టు లీవ్ ద చర్చ్. దట్ మీన్స్ యూ డోంట్ లైక్, అంతే. యూ డోంట్ లైక్ చర్చ్ కాదు, యూ డోంట్ లైక్ వాట్? కరెక్షన్. మనకి ఎట్లుండాలి? మంచి సమ్మగా ఉండాలా వాక్యం చెప్తే, కంఫర్టబుల్గా ఫీల్ కావాలా. కొంచెం రబ్బులై కొంచెం హర్టింగ్ ఉంటే ఇష్టం ఉండదు. యూ టెల్ సమ్ పీపుల్ లిటిల్, కరెక్ట్ దెమ్ లిటిల్, దే ఆర్ గాన్. యూ విల్ నాట్ సీ దెమ్. ఎందుకు? ఇమోషన్స్ అన్ని బాగుంది, వాళ్ళు ఎవరు కరెక్ట్ చేయొద్దు, వాళ్ళు వెరీ పర్ఫెక్ట్ వాళ్ళు. దట్స్ రాంగ్. గాడ్ కరెక్ట్స్ us. Can somebody shout amen? Pastor corrects you because pastor loves you. Parents correct you because parents love. As long as pastor says yes, good. As long as your parents say good things, మా మమ్మీ ఎంత మంచిది, మా డాడీ ఎంత మంచోడు, 2 కొట్టంగానే చాలు, మా డాడీ మంచోడే కాదు అసలు, వెరీ బ్యాడ్. ఎందుకు ఈ ఫ్యామిలీలో పుట్టినానో ఏంటో నేను. verse 6 చూద్దామండి. Let's see verse 6. The Lord trains those he loves. He only trains those he. సో దేవుడు మీకు డిసిప్లిన్ చేస్తున్నాడంటే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టు. ఇఫ్ దెర్ ఇస్ నో కరెక్షన్, దేవుడు మాట్లాడట్లేదు, సంఘానికి వచ్చినా దేవుడు మాట్లాడట్లేదు, మీ జీవితంలో దేవుని స్వరం వింటలేరంటే దాని అర్థం ఏంటంటే గాడ్ డజంట్ లవ్ యూ. యూ షుడ్ లిసన్. అరే ఇది వాక్యం నాకే, ఐ హ్యావ్ టు చేంజ్. దట్ మీన్స్ గాడ్ లవ్స్ యూ. ట్రైనింగ్. హీ పనిషెస్ ఎవ్రీవన్ హూ యాక్సెప్ట్స్ హిమ్ యాజ్ అ సన్. ప్రభు తాను ప్రేమించు వానిని శిక్షించి
తాను స్వీకరించు ప్రతి కుమారుని ఈ దండించు. శిక్ష అన్న మాట హీబ్రూ గ్రీక్లో ఏంటి తెలుసా? పియోడిమియా. పియోడిమియా అన్న మాట నుంచి, పియోడిమియా అంటే చైల్డ్ ట్రైనింగ్. అందరు చెప్పండి. పియోడిమియా నుంచి పీడియాట్రిషియన్ అన్న మాట వచ్చింది. పీడియాట్రిషియన్ అంటే తెలుసా? పిల్లల డాక్టర్. డాక్టర్ పనిష్ చేస్తారా లేకపోతే వైద్యం చేస్తారా? చైల్డ్ డాక్టర్, దట్స్ వాట్ ఇట్ సేస్. వర్స్ 7 చూద్దామండి. శిక్షాఫలము పొందుటకై కెన్ ఐ గో? NIV. That's NIV. Verse 7. Can you do something else? That's not what NIV in my Bible. It says endure hardship as discipline. That's not there. Can you check from internet? I don't know which NIV is this. Region brother. శిక్షాఫలము పొందుటకై Mm. మీరు సహించుచున్నారు, Mm. దేవుడు కుమారులుగా మిమ్మును చూచుచున్నాడు. See what it says in NIV from my Bible, that Bible that I have on my phone, on my iPad. Endure hardship as discipline. అని చెప్పండి. ఎండ్యూర్ హార్డ్షిప్ అని చెప్పండి. కొంచెం కష్టాలు గుండా వెళ్తాం. ఎండ్యూర్ హార్డ్షిప్ యాజ్ డిసిప్లిన్. గాడ్ ఈస్ ట్రీటింగ్ యూ యాజ్ హిస్ చిల్డ్రన్. ఫర్ వాట్ చిల్డ్రన్ ఆర్ నాట్ డిసిప్లిన్ బై దేర్ ఫాదర్? ఏ ఫాదర్ పిల్లల్ని మీ పేరెంట్స్ డిసిప్లిన్ చేశారా? వినిపిస్తలే. ఎస్, దిస్ ఇస్ వాట్. సో వై ఇస్ దిస్ డిఫరెంట్? దట్ ఈస్ డిఫరెంట్. No, this is what I want. Endure hardship as discipline. God is treating you as his children. For what children are not disciplined by their father? Next one. So please install the YouVersion Bible. Please, it's my request to the media department. Hanok, make sure it is done. Verse 8. If you are not disciplined, verse 8, and if you are not disciplined and everyone undergoes discipline, then you are not legitimate, not true sons and daughters at all. కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు, మీరు పొందని ఎడల దుర్బేజులే గాని. ఇంగ్లీష్ లో ఒక వర్డ్ ఉంది KJVలో, మీరు చదివితే ఇంకా బూతులే KJVలో. You want to see that? Can we have the KJV version? Verse 8 in KJV. I'll show you. చూసారా? ఆ వర్డ్ నేను చెప్పాలని కూడా లేదు. ఇల్లిజిటిమేట్. ఎవరైతే డిసిప్లిన్ తీసుకోరో దే ఆర్ ఇల్లిజిటిమేట్ అని ఉంది బైబిల్లో. దట్ మీన్స్ యూ షుడ్ బి ఓపెన్ ఫర్ గాడ్ టు కరెక్ట్ యూ. Verse 9 NIV. Go to the NIV version. Read, Jan brother. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. This is important. Read it here. Judan, can you remove the background from behind? Moreover, we have all had human who disciplined us and we. దాని అర్థం ఏంటంటే ఎవరైతే మీకు డిసిప్లిన్ చేస్తారో వాళ్ళని రెస్పెక్ట్ చేయండి. That's what the Bible says. When our parents disciplined us, we respected them. ఈ రోజు ఈ జనరేషన్ రెస్పెక్ట్ చేస్తారా? నో. హూ ఆర్ యూ టు కరెక్ట్ మీ? నువ్వెవరు? దిస్ ఇస్ వాట్ దే డూ. బట్ ద రియల్ థింగ్ ఏంటి తెలుసా? బైబిల్ ప్రకారం ఎనీబడి దట్ ఈస్ డిసిప్లినింగ్ యూ షుడ్ రెస్పెక్ట్ దెమ్ బికాస్ దే లవ్ యూ, దే కేర్ ఫర్ యూ. దట్స్ వై దే ఆర్ డిసిప్లినింగ్ యూ. కమ్ ఆన్, కెన్ ఐ గెట్ ఎన్ ఆమేన్? ఇష్టం ఉండదు మనకు. We don't respect people who discipline us. Enduku? I am Mr. Perfect. I am Mrs. Perfect. I am Miss Perfect. I don't need correction. If you come to that place, then there's a problem. How much more should we submit to the Father of spirits and live? Ante evaraina correct cheste, thank you so much, I respect you. When that comes, that is true love. Somebody is correcting you. Why is somebody correcting you? ఎవరు మిమ్మల్ని డిసిప్లిన్ చేస్తున్నారు? ఎవరైతే మీరు సరి చేస్తున్నారో వాళ్ళు ప్రేమిస్తున్నారు కాబట్టే సరి చేస్తున్నారు. అలా కనిపిస్తుందా మనకి? మంచిగా అనిపిస్తుందా? నో. టుడేస్ జనరేషన్ ఇస్ దే గెట్ యాంగ్రీ ఇఫ్ సంబడి డిసిప్లిన్. అదే అంటున్నా, సంఘంలో కనిపించారు. కొంచెం ఒక మాట చెప్పండి. దే ఆర్ నాట్ సీన్ ఇన్ ద చర్చ్. ఫస్ట్ రియాక్షన్ ఏముంటుంది? హూ ఈజ్ హీ? ఆయన ఎవరు నాకు చెప్పనీకే, ఆమె ఎవరు నాకు చెప్పనీకే. సెకండ్ రియాక్షన్ ఎలా ఉండాలంటే, ఓ ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి కరెక్ట్ చేస్తున్నారు.
That sister loves me, that's why she's correcting me, so I respect them. Verse 10. Are you learning something, church? వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్టుగా మనల్ని శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే. దేవుడు ఎందుకు డిసిప్లిన్ చేస్తున్నారు? They disciplined us for a little while as they thought best. ఆమేన్. మమ్మీ డాడీ చూడండి, పేరెంట్స్ దేవుడు కనెక్షన్తో మాట్లాడుతున్నాడు ఇక్కడ దేవుడు, రైట్? బట్ గాడ్ డిసిప్లిన్స్ us for our good. Can somebody shout amen? ఎందుకు దేవుడు డిసిప్లిన్ చేస్తున్నాడు? మన మంచి. ఏం చెప్పాను? a fool does not have purpose. ఆ purpose లో దేవుడు కరెక్ట్ చేస్తుండే, he will not take correction. Fool doesn't take correction because there is pride in the heart of a fool, and Bible says pride comes before destruction. In order that we may share in his holiness. ఎందుకు దేవుడు మన జీవితంలో కరెక్షన్ తీసుకొస్తున్నాడు? ఆయన పరిశుద్ధతలో పాలు పొందుకోనికే దేవుడు మన జీవితంలో కరెక్షన్ తీసుకొస్తున్నాడు. ఆ పర్పస్ ఉంది. వాట్ ఈస్ ద పర్పస్? దట్ ఐ షుడ్ పార్టేక్ ఇన్ ద హోలీనెస్ ఆఫ్ గాడ్. వాట్ ఈస్ హోలీనెస్? హోలీనెస్, మన హోలీనెస్కి దేవుని హోలీనెస్కి చాలా డిఫరెన్స్. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. మన హోలీనెస్ ఎట్లా? నేను సిగరెట్ తాగను, మందు కొట్టను, దొంగతనం చేయను, ఐఎమ్ హోలీ, రైట్? మనకన్నా హోలీ జీవించే వాళ్ళు నాస్తికులు ఉన్నారు. వాళ్ళు హోలీయా? చెప్పండి. నో. మన హోలీనెస్ వేరు, దేవుని హోలీనెస్ వేరు. వాట్ ఈస్ హోలీనెస్? రైట్ దిస్ డౌన్. పరిశుద్ధత ఏంటి? దేవుని పరిశుద్ధతలో పాలు పొందుకోవడం అంటే ఏంటి? ఇట్స్ నాట్ అబౌట్ యువర్ మారల్ లైఫ్. హోలీనెస్ ఈజ్ లివింగ్ అ లైఫ్ సపరేటెడ్ అంటు గాడ్. హోలీనెస్ ఈజ్ లివింగ్ అ లైఫ్ సపరేటెడ్ అంటు గాడ్. దేవుని కొరకు మన జీవితాన్ని అంటే సెపరేట్ చేసుకొని, వేరుపారు చేసుకొని ఆయన కోసం జీవించడము, అది హోలీనెస్. దట్ ఈస్ హోలీనెస్. ఎందుకు దేవుడు కరెక్ట్ చేస్తున్నాడు? సో దట్ జాగ్రత్తగా మంచి నా పర్పస్ ఏమైపోతుంది ఇప్పుడు? టు లివ్ ఫర్ గాడ్. దట్స్ వై దేర్ ఇస్ కరెక్షన్. కెన్ సంబడీ షౌట్ ఆమేన్? అవర్ లైఫ్ ఈజ్ సపరేటెడ్ అంటు గాడ్. దట్స్ ద పర్పస్. సో ఈ పర్పస్ తెలియని వాడు ఏమవుతున్నాడు? ఈజ్ అ ఫూల్. హీ డస్ నాట్ వాంట్ కరెక్షన్. ఐ డోంట్ వాంట్ కరెక్షన్ పాస్టర్. ఎంతమంది కరెక్షన్ తీసుకోకుండా వదిలేస్తారు తెలుసా? సేవ, చర్చ్, క్వైర్, మ్యూజిషియన్స్, మినిస్ట్రీ, ఎక్కడికి వెళ్ళాలని ఉండదు తెలుసా? ఎక్కడ నాకు ఎవ్వరేం చెప్పదు. లేట్ వచ్చినా నో ప్రాబ్లం, ఎవ్వరేం చెప్పదు ఆ సంఘానికి. దే డోంట్ లవ్ యూ. దే డోంట్ లవ్ యూ. హోలీనెస్ ఈజ్ లివింగ్ అ లైఫ్ అంటు ద లార్డ్. వేరుపారు పరుచుకొని దేవుని కోసం జీవించడము. లెట్స్ రీడ్ వర్స్ 11. వర్స్ 11 చదవండి బ్రదర్. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని. సో ప్రెసెంట్లీ దేవుడు మాట్లాడుతుండగా అమ్మ నాన్న డిసిప్లిన్ చేస్తుంటే ప్రస్తుతానికి టెంపరీగా అది చాలా దుఃఖముగా అనిపిస్తుంది. ఫర్ నో డిసిప్లిన్ సీమ్స్ ప్లెజెంట్ అట్ ద టైమ్ బట్ పెయిన్ఫుల్. దేవుడు మాట్లాడితే పెయిన్ఫుల్ అనిపిస్తుందా? అబ్బా ఎందుకైతే వచ్చినాయి, అలా ఫ్రైడే రావద్దు అనుకున్నా, ఎందుకైతే వచ్చా, ఎందుకు తీసుకొచ్చాడు దేవుడు? హర్టింగ్. లేటర్ ఆన్ however it produces the harvest of, ఏం ప్రొడ్యూస్ చేస్తారు మన లైఫ్లో? నీతి హార్వెస్ట్, నీతి పంటను మన జీవితంలో దేవుడు తీసుకొస్తాడు. కెన్ యూ కంప్లీట్ దట్ వర్స్ బ్రదర్? సంతోషకరముగా కనబడదు, అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును. నీతి ఇంకా సమాధానకరమైన ఫలమిచ్చును. ఫలం ఇస్తుంది. నీతి కావాలా? Do you want peace in your life? Correction is needed. Amen. When you come to church, God will say, speak to you. Pastor will speak to you. Your parents will speak to you. Amen. వద్దు కరెక్షన్ వద్దు, మనకు కరెక్షన్ వద్దు. మనకందరు కూడా అందరూ భజన చేయాలి మన గురించి. యు ఆర్ గ్రేట్ అని చెప్పాలా, యు ఆర్ సో బ్యూటిఫుల్ అని చెప్పాలా. భజన కొడితేనే ఓ నువ్వు కానీ పాట కానీ పాడితే ఎంత బాగుంటుంది. ఒక మాట చెప్తా, మీరు లేకున్నా సంఘం నడుస్తుంది, మీరు లేకున్నా పరిచయం నడుస్తుంది,
Nobody is irreplaceable. Nobody is irreplaceable. నేను లేకున్నా సంఘం నడుస్తుంది. God can do it. It's God's word, God's work. No discipline is without pain. When discipline is having, okay, is you know, when discipline ayatappudu two things avutadi. Either you rebel or you submit. వ్యతిరేకిస్తాము, లేకపోతే వద్దు నేను లోబడతాను. The choice is yours. What you do when God is disciplining you, when somebody above you is disciplined, when mummy daddy disciplined, ఫోన్ లేకున్నావు, ఫోన్ పక్కన పెట్టే, మమ్మీ నీకేం తెలుసు, మా ఫ్రెండ్ ఎంత మంచివాడు, మస్తు ఫ్రెండ్లు చూసాం, ఫోన్ పక్కన పెట్టు, మమ్మీ అందరు పడుకున్న తర్వాత హలో. Verse 12 and 13. కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాళ్లను బలపరచుడి, మరియు కుంటికాళ్ళు బెనకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళం చేయుడి. Therefore, when God is correcting you, therefore strengthen your feeble arms and weak knees, make level paths of your feet, so that the lame may not be disabled but rather healed. Somebody shout heal. Healing కూడా వస్తుంది when there is correction. ఆ ఫ్రూట్స్ ఆఫ్ రైచియస్నెస్, నీతి, సమాధానమైన ఫలాలు వచ్చేటప్పుడు ఏమొస్తుంది? మన జీవితంలో స్ట్రెంగ్త్ వస్తుంది. ఆమేన్. మన జీవితంలో స్వస్థత వస్తుంది. కరెక్షన్. ఇప్పుడు దేవుడు ఎలా కరెక్ట్ చేస్తాడు పాస్టర్? కొందరు ఏమంటారంటే దేవుడి కష్టం ఇచ్చి నాకు దేవుడు ఏదో నేర్పిస్తున్నాడు అంటారు. ఎస్, ఎంతమంది విన్నారు మీరు? మాకు యాక్సిడెంట్ అయ్యింది, యాక్సిడెంట్ ద్వారా దేవుడు ఏదో నేర్పిస్తున్నాడు. మా భర్తకి క్యాన్సర్ వచ్చింది, దేవుడు ఏదో నేర్పిస్తున్నాడు. ఎస్, విన్నారా ఎవరైనా? అబ్సల్యూట్లీ రాంగ్. ఏదైనా ఉన్నా ఫస్ట్ వాక్యముతో చెక్ చేయాలా. దేంతో చెక్ చేయాలా? వాక్యముతో చెక్ చేయాలా. నిజంగా దేవుడు ఎలా కరెక్ట్ చేస్తాడు? హౌ డస్ గాడ్ కరెక్ట్? డిసిప్లిన్ చేస్తాడు దేవుడు. ఎలా కరెక్ట్ చేస్తాడు? ఎలా డిసిప్లిన్ చేస్తాడు? పాస్టర్ మొన్న ఫైనాన్షియల్ ప్రాబ్లం చాలా వచ్చింది, దేవుడు ఏదో నేర్పించాడు. రాంగ్. ఎంతమందికి యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం తెలుసు కదా? ఈరోజు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూసుకో. ఇది కూడా మీ హృదయాల మీద రాసుకోండి. 2 Timothy chapter 3 verse 16. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఓకే, NIVలో చూద్దామండి. నో, నాట్ దిస్ NIV. All scripture is God breath. Okay, I want you to get that verse quickly. Are you learning something? Okay. See, now you saw the difference between that verse, this verse. So change it. All scripture is God breath and is useful for. Come on. Next. Number 3. And. Can you repeat everybody? First enti gattiga. Next. Number 3. And. ఇది ఎలా చేస్తాడు? ఎలా కరెక్ట్ చేస్తాడు దేవుడు? నన్ను వినిపించట్లేదండి గట్టిగా. వాక్యము ద్వారా. వాక్యము ద్వారా. సో మనం ఏమవుతుందంటే, జాగ్రత్తగా గమనించండి, గాడ్ యూజెస్ ద వర్డ్ టు కరెక్ట్ అస్, బట్ ద ప్రాబ్లమ్ ఇస్ వీ డోంట్ గో టు ద వర్డ్. సమస్యలు వచ్చినప్పుడు వర్డ్ దగ్గరికి వెళ్ళము, కరెక్షన్ కోసం వర్డ్ దగ్గరికి వెళ్ళము. అప్పుడు ఏమైంది? మన జీవితంలో ఇంకా కేయాస్, ఇంకా సమస్యలన్నీ చెడ్డగా అయిపోతూ ఉంటాయి, బ్యాడ్ అవుతుంటాయి. అప్పుడు ఏమనుకుంటాము, ఓ ఈ సమస్యలన్నీ చెడ్డగా అయిపోయాయి, ఇందులో నుంచి దేవుడు ఏదో నేర్పిస్తున్నాడు. నో, గాడ్ యూజెస్ ద వర్డ్ టు ట్రైన్ అస్. వాక్యము ద్వారా దేవుడు మనలో జీవితంలో మార్పు చేయాలనుకుంటాడు. కానీ మనం వాక్యంలోకి వెళ్ళము. కష్టాలు వస్తే వాక్యం వెళ్ళము, సమస్యలు వస్తే వాక్యం వైపు వెళ్ళము. కాబట్టి ఇంకా కష్టాలు వస్తూనే ఉంటాయి. కష్టాలు వస్తే ఓ ఈ లేమి నుంచి దేవుడు ఏదో మాట్లాడుతున్నాడు, ఈ అనారోగ్యము దేవుడు నా భార్యకి ఇచ్చాడు, అందుకే దేవుడు ఏదో నేర్పిస్తున్నాడు. అరే లేదు, వాక్యము ద్వారా దేవుడు నేర్పిస్తాడు.
ఈ సండే వాక్యం ఏంటి తెలుసా? డోంట్ ఫాలో యువర్ హార్ట్. నా హార్ట్ చెప్పింది పాస్టర్. ఎందుకు? వ్యాలంటైన్స్ డే నెక్స్ట్ డేనే మాట్లాడుతున్నా మీ హృదయం గురించి. మా హార్ట్ ఈస్ సేయింగ్, నా హార్ట్లో చెప్తుంది, దేవుడు హార్ట్లో చెప్తుండు పాస్టర్. దేవుడు చెప్తుండో దేవత చెప్తుందో తెలియదు. సండే ఐ స్పీక్. హౌ డస్ గాడ్ కరెక్ట్? వర్డ్. ప్రయారిటీ లేదు. హగ్గాయి చాప్టర్లో హగ్గాయిలో ఏం చేశారు? ప్రయారిటీ చేంజ్ అయిపోయింది, పర్పస్ లేదు. దే చేంజ్డ్. సో గాడ్ స్టార్టెడ్ కరెక్టింగ్ దెమ్. మీరు ఎంత తిన్నా ఇంతే, ఏమీ కాదు, నథింగ్. గాడ్ స్టార్టెడ్ కరెక్టింగ్. వాక్యము చేతనే దేవుడు వాళ్ళని కరెక్ట్ చేశాడు. సమస్యలు ఇచ్చి కరెక్ట్ చేయలేదు దేవుడు. ఇప్పుడు హగ్గాయి చాప్టర్ 1 NIV verse 13. హగ్గాయి చాప్టర్ 1 దేవుడు వాళ్ళని కరెక్ట్ చేసిన తర్వాత వాళ్ళ జీవితంలో ఏమైందో చూద్దాం. అప్పుడు వాట్ హ్యాపెన్స్ వెన్ యూ టేక్ కరెక్షన్? ఫస్ట్ ఏమన్నాను? కరెక్షన్. రెండోది, దేవుడు ఎలా కరెక్ట్ చేస్తాడు? ఎలా కరెక్ట్ చేస్తాడని దేవుడు? వాక్యం ద్వారా. నంబర్ 3, కరెక్షన్ తీసుకుంటే ఏమవుతుంది చూడం. అప్పుడు యెహోవా దూత అయిన హగ్గయి యెహోవా తెలియజేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించినదేమనగా, నేను మీకు తోడుగా ఉన్నాను. ఓకే, చేంజ్ ఇట్, దట్స్ నాట్ రైట్ వన్. దెన్ Haggai, the Lord's messenger, gave this message of the Lord to the people. ఏ మెసేజ్ ఇచ్చాడు ఆయన? హెగ్గాయి ఏమన్నాడంటే, I am with you. Somebody shout, God is with me. దేవుడు మనతో ఉన్నాడంటే చాలు. So when you take correction, you will enjoy the presence of God. ఎవరున్నా లేకున్నా దేవుడు మనకు తోడై ఉంటే చాలు. సమస్యలు ఉన్నప్పుడు, I remember days when I was walking on the road with no money in my pocket. బస్ ఛార్జీలు లేవు. I used to walk. Father, I thank you Lord, I praise you Lord, I bless you. దేవుడు ఏదో నేర్పిస్తున్నాడు అనుకోలేదు. ఆయనదో కుటుంబంలో పుట్టి పెరిగిన దేవుడు ఇలాంటి సమస్యలు ఇచ్చి దేవుడు ఏదో నేర్పిస్తున్నాడు అనుకోలేదు. Praise the Lord. Oh, I took that opportunity for a prayer walk, to praise God on the road. I never said God wanted to teach me something wrong. God was not teaching me anything. ఆ వాక్యం ఏముంది? దేవుడు మనకు తోడై. So when you take correction, you will sense the presence of God. Verse 14 చూద్దామండి ఇప్పుడు. రీజియన్ బ్రదర్. యెహోవా యూదా దేశపు అధికారియగు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబేలు యొక్క మనస్సును ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ మనస్సును శేషించిన జనులందరి మనస్సును ప్రేరేపింపగా వారు కూడి వచ్చి రాజైన దర్యావేషు Let me read verse 14. Can you have? ప్రేమనుంది దేవుడు God is with me అన్నాడా? నెక్స్ట్ వర్స్ చూద్దాం. verse 14 is so wonderful. Quickly, please change the software. So the Lord stirred. Somebody shout stirred. తెలుగులో ఏంటి stirred అంటే ఏంటి? మనసును ఏం చేశాడు దేవుడు? ప్రేరేపించాడు ఉందా తెలుగులో? చదవండి 14. యెహోవా యూదా దేశపు అధికారియగు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబేలు యొక్క మనస్సును ప్రేరేపించాడు. స్టరింగ్ అంటే ఏంటి? ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? వాళ్ళకి ప్రేరేపించాడు. అంటే మనం దేవుడు మనతో ఉన్నాడంటే దేవుడు మనను ప్రేరేపిస్తాడు. స్టరింగ్ అని చెప్పండి. స్టరింగ్ ఇస్తాడు. వాట్ ఈస్ దిస్ స్టరింగ్? చూద్దామండి. ఈ స్టరింగ్ ఏం చేస్తుందంటే, హౌ డు యు నో గాడ్ ఈస్ స్టరింగ్? సో ఎప్పుడు ప్రశ్న అడగాల. వాక్యం చదివేటప్పుడు ప్రశ్న, ప్రభు వాట్ ఈస్, ఎలా నువ్వు స్టరింగ్ ఇస్తే ఏమవుతుంది? దేవుడు మనల్ని ప్రేరేపిస్తే ఏమవుతుంది? ఓకే, దేవుడు ప్రేరేపించాడు పాస్టర్ అంటే ఏం ప్రేరేపిస్తే ఏమవుతుంది? రైట్ దిస్ డౌన్. స్టరింగ్ ఇన్ మై లైఫ్ ప్రొడ్యూసెస్ మీ టు స్టెప్ ఫార్వర్డ్ టు వర్క్ ఫర్ గాడ్. చూడండి, దేవుడు నన్ను ప్రేరేపిస్తే ఏం చేస్తానండి నేను? ఐ టేక్ అ స్టెప్ ఫార్వర్డ్ అండ్ వర్క్ ఫర్ గాడ్. ఇక్కడ ఏం రాయబడి చూద్దామని చూడండి. లాస్ట్లో ఫస్ట్ ఏముంది? వాళ్ళు పని చేయలేదు, దేవుని కొరకు పని చేయట్లేదు. వాళ్ళ దేవుడు అంటున్నాడు మీ ప్రవర్తన బాగలేదు అన్నప్పుడు దేవుడు కరెక్ట్ చేస్తే లాస్ట్లో దే కేమ్ అండ్ బిగాన్ టు వర్క్ ఆన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్ గాడ్ దేర్. ఎప్పుడు?
ప్రేరేపించినప్పుడు ఏం చేశారు? దేవుని సేవ చేయడం స్టార్ట్ చేశారు. అదే దేవుడు అలా ప్రేరేపిస్తాడు. దేవుడు ప్రేరేపించాడు, పాస్టర్ ప్రేరేపించాడని ఏమి సేవ దేవుని కోసం ఏం చేయకపోతే దేవుడు ప్రేరేపించలేదు మీ జీవితంలో అసలు. When God stirs you up, it is to work for the house of God. Somebody shout amen. We are laborers for the Lord. దేవుని కొరకు మనము దేవుని కొరకు పనిచేస్తున్నాం. ఆమేన్. దేవుడు చూడండి, చర్చ్ ఇస్ నాట్ అ బిల్డింగ్, చర్చ్ ఇస్ పీపుల్. సంఘం ఏదో బిల్డింగ్ ఎత్తబడదు, గోడలు ఎత్తబడవు, మంచులు ఎత్తబడతారు. ఆమేన్. పీపుల్ కమ్ హియర్ టు చర్చ్ విత్ సమ్ ప్రాబ్లమ్స్. జాగ్రత్త వినండి. యూ షుడ్ నాట్ కమ్ టు చర్చ్ జస్ట్ టు సిట్ అండ్ గో. చర్చికి రావాలా కాబట్టి వద్దాం, లేట్గా వద్దాం, ఇంకా వాక్యం టైంకి వద్దాం, మనకేం పని లేదు, ఏం చేస్తాం, టైంపాస్ చేద్దాం. ఇక ఇవాళ ఆయన వచ్చిందా, ఈమె వచ్చిందా చూద్దాం, ఆయన వచ్చిందా. సో దిస్ ఈజ్ ప్రేరేపణ కాదు, ఇది ప్రేరేపణ కాదు. దేవుని కోసం పని చేయడం అస్సలు కాదు, టైంపాస్. We are laborers and laborers don't complain. Come on. బైబిల్లో ఎక్కడ కూడా వాలంటీర్స్ అని లేదు. చర్చ్లోనే అట్లా పదం వెళ్ళింది, వాలంటీర్స్ అని. నాకు రాస్టర్ చేస్తే వస్తా పాస్టర్, నా రాస్టర్ చేయండి, బైబిల్ రీడింగ్ అప్పుడే వస్తా, నాకు జ్వరం ఉంది, నాకు రాస్టర్ వేయండి, అప్పుడే చర్చ్కి వస్తా, నాకు వర్షిప్ రాస్టర్ వేయండి, క్వైర్ రాస్టర్ ఆ రోజే వస్తాను నేను. అలాగ లేదు, బైబిల్ అలా లేదు. We are laborers. Laborers are not rostered. We are servants of God. బా ఈ వారము నాకు అషరింగ్ అయిపోద్దు, బా రిలాక్స్ అవుతా. This people who serve God don't relax. Come on, can somebody shout amen? We should be ready to do any work for the Lord. ఇప్పుడు వింటలే మీరు, ఇప్పుడు ఎనీ వర్క్ అని చెప్పండి. వి షుడ్ నాట్ సే ఇది నా లెవెల్ కాదు, నేను CEO, నేను ఐటీ, నేను ఎమ్మెల్యే, ఎంపీ, అది ఇది నో. వెన్ యూ కమ్ టు గాడ్, చర్చ్కి వచ్చినప్పుడు మీ కిరీటాలు, మీ క్రౌన్స్, మీ గన్నులు అని బయట వదిలేసి రావాలా. ఐమ్ బీయింగ్ వెరీ ఆనెస్ట్. నా లెవెల్ కాదు, మా లెవెల్ కాదు అసలు. యూ షుడ్ కమ్ బిఫోర్ గాడ్ అండ్ సే, ఫాదర్, ఐ యామ్ యువర్ సన్ అండ్ ఐఎమ్ విల్లింగ్ టు వర్క్ ఫర్ యూ. దాట్ ఈస్. దేవుడు ప్రేరేపిస్తే, దేవా నీ కొడుకుని నేను, నీ కుమారుణ్ణి, ఐ వాంట్ టు సర్వ్ గాడ్, ఐ వాంట్ టు సర్వ్ యూ లార్డ్. ద ప్రాబ్లం ఏంటి తెలుసా, మన మధ్యలో ఒక చాలా ఇంపార్టెంట్ రెప్యుటేషన్ వస్తుంది. నాకు చాలా రెప్యుటేషన్ ఉంది బయట, నేను చర్చ్కి వచ్చి ఏం పని చేస్తాను. There was a rich man in America, one of the richest man. ఆయన చర్చ్కి వెళ్ళేవాడు. వారెన్ బఫెట్, రిచ్ మ్యాన్ అమెరికాలో. మీరు చూస్తే వన్ ఆఫ్ ద టాప్ 10 రిచ్ ఏమంటారు బిలియనర్స్ ఇన్ ద వరల్డ్, మిలియనర్స్ ఇన్ ద వరల్డ్. ఆయన చర్చ్కి వెళ్తాడు. చర్చ్లో ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఈజ్ అ జానెటర్ ఇన్ ద చర్చ్. జానెటర్ అంటే తెలుసా? జానెటర్ అంటే ఐడియా ఉందా? జనరేటర్ ఆన్ చేస్తే ఆయన కాదు. జానెటర్ అంటే వాష్రూమ్ బయట నిలబడతాడు. ఏదైనా టాయిలెట్ వెళ్ళేసి రాగానే ఈయన లోపలికి వెళ్ళి మళ్ళీ నీట్గా ఉందా లేదా చెక్ చేస్తాడు. కానీ బయట ఈజ్ ద వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్. సంఘానికి వచ్చినప్పుడు అన్ని బయట పెట్టి వస్తాడు. I'll show you one very interesting verse. Are you ready, church? Are you learning something? Philippians chapter 2 verse 5. దేవుడు ప్రేరేపిస్తే we love to work in the church. I hope people online are getting blessed. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగియుండుడి. In your relationship with one another, verse 5. In NIV, in your relationship with one another, have the same mindset as Christ Jesus, who being in the very nature God, did not consider equality with God something to be used to his own advantage. Okay? Rather, he made himself nothing. Somebody shout, made himself nothing.
Okay, let's put the NKJV there. Go with NKJV. Verse 5. Verse 6, NKJV. Okay. Who being equal in the form of God. Is Jesus God? Come on, is Jesus God? Did not consider it robbery to be equal with God. Next. But made himself, under Japan, made himself of no reputation, taking the form of a bond servant. Ante Jesus, చూడండి, యేసు క్రీస్తుని దేవుడి సర్వెంట్ గా చేయలేదు. But Jesus himself made, or Jesus made himself to be a servant. చూడండి, దేవుడు కుమారుడిగా ఆయన సృష్టించాడు, కానీ యేసయ్య ఏం చేశాడంటే, తండ్రి నేను సేవకుడిగా అవుతాను. ఐ విల్ బికమ్ అ సర్వెంట్. ఇట్ వాజ్ హిస్ చాయిస్. ఐ విల్ బికమ్ అ సర్వెంట్. హీ మేడ్ హిమ్. నా పెద్దన్ననే సర్వెంట్గా అయితే నేను ఎందుకు సర్వెంట్గా కావద్దు దేవుని మందిరంలో? కాంట్ హియర్ యూ. ఇఫ్ మై గాడ్ హెస్ మేడ్ హిమ్సెల్ఫ్ అ సర్వెంట్, to be a servant, why shouldn't I be a servant in the house of God? Think about it. Somebody shout amen. Okay, God didn't make him a servant, he became a servant. Now listen to me. I would want to see people service ayin tarvata, or when you in service lo, a few things I observe. Nobody looks at new visitors. Are new visitor vachar, are in vachar, in kalusdam service ayin. No, nothing. సర్వీస్ అయిపోగానే సేమ్ కలుసుకునే వాళ్ళు మళ్ళీ కలుసుకుంటారు. నా వీపు నువ్వు రుద్దు, నీ వీపు నేను రుద్దుతా. యూ స్క్రాచ్ మై బ్యాక్, ఐ స్క్రాచ్ యువర్ బ్యాక్. సేమ్ పీపుల్. యూ డోంట్ టాక్ టు న్యూ పీపుల్. దట్స్ ద ప్రాబ్లమ్ ఇన్ ద చర్చ్. యు ఆర్ అ సర్వెంట్. అరే వాలంటీర్, అరే కొత్త న్యూ విజిటర్. ఈవెన్ అషర్స్, కొత్తలో ఎవరు వచ్చారు, అరే న్యూ విజిటర్ ఫామ్ అయిపోయింది. ఫర్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు ఒక పెళ్ళికి వెళ్ళారనుకోండి, మీకు పెళ్లి కూతురే తెలుసు. ఆ మొత్తం వివాహం మ్యారేజ్లో పెళ్లి కూతురే తెలుసు. మీరు వెళ్ళారు, విల్ యూ ఫీల్ కంఫర్టబుల్? పెళ్లి కూతురు దిగొచ్చి ఎలా ఉన్నా, బాగున్నావా, తిన్నావా అడుగుతుందా? లేదు. ఓకే, అండ్ దెన్ యువర్ థింగ్, వాష్రూమ్ ఎక్కడ తెలియదు, ఏం తెలియదు, ఎక్కడ తెలియదు. సో ఆ పెళ్లి కుమార్తె చూసి, ఓకే చూసి వాళ్ళ కజన్కి చెప్తుంది, ఇంకో మా ఫ్రెండ్స్ వచ్చారు కొంచెం చూసుకోవా అంటారు. ఆ ఫ్రెండ్ వచ్చి, ఆ కజన్ వచ్చి, మీరు వచ్చారా అండి, వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్, చెప్పండి వాట్ యూ వాంట్ అంటే, వాష్రూమ్స్ ఎక్కడంటే, నేను తీసుకెళ్తా అంటే మీకు మంచి అనిపిస్తుందా లేదా? ఓకే మీరు రెడీ, లంచ్కి వెళ్దామండి, క్యాన్ వి గో? సో వెన్ దే టేక్ యూ ఫర్ లంచ్, డూ యూ ఫీల్ స్పెషల్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? అలాగే సంఘానికి వచ్చిన వాళ్ళు, కొత్త వాళ్ళు వస్తే, యూ కేర్ ఫర్ దెమ్. డూ యూ వాంట్ టీ? డూ యూ వాంట్ సమ్ చాయ్? We laugh at people when people come to church. తండ్రి ఇంటికి వేరే వాళ్ళు వస్తే మనం నవ్వుతారు మన చర్చ్లో. I don't know, this is not love. You don't show love to people. Somebody is carrying a baby, చేతిలో బ్యాగ్ ఉంది, బేబీ ఉంది, ఏం చేస్తారు? సిస్టర్, do you need help? Can you ask that? Ask sister, you need help? Come sister, come, I'll take you. See, అలా ప్రేమ చూపించాలి. దీనికి రోస్టర్ అవసరం లేదు. కమ్ ఆన్, దీనికి మీరే చేయాలా, అషర్సే చేయాలా? లేదు, మేము ఉట్టి గేట్ తీస్తాం, వాలంటీర్ ఉట్టి ఐల్ టేక్ ద లిఫ్ట్ గేట్. లేదు, సిస్టర్ ప్రైజ్ ద లార్డ్, యూ నీడ్ సమ్ హెల్ప్? కెన్ ఐ క్యారీ యువర్ బ్యాగ్? కెన్ ఐ క్యారీ యువర్ చైల్డ్? ఆర్ యూ కంఫర్టబుల్? డూ యూ నీడ్ అ నైస్ ఎయిర్, గాలి వస్తుందా, ఏసీ వస్తుందా? వై డోంట్ వీ కేర్ ఫర్ పీపుల్ లైక్ దట్? సేమ్, నా వీపు నువ్వు రుద్దు, నీ వీపు నేను, సేమ్, యూ మీట్ సేమ్ పీపుల్ ఆఫ్టర్ చర్చ్. I'm telling you, make others feel welcome. Can't hear you. Somebody shout amen. This is the Father's house. Everybody must feel welcome. Everybody must feel loved. I'm dreaming of a church like that. మే ఆమెన్ వినిపిస్తలేదు. చర్చ్ అయిపోగానే కథం, గాయబ్, ఎవరు అందరు నన్నే కలుస్తారు. మీరు నన్ను ఎందుకు వెళ్ళారు? బికాస్ యూ డోంట్ టాక్. యూఆర్ వెరీ బిజీ. అయిపోతున్నా, హెల్ప్ అవ్వాలా, వంట చేసుకోవాలా. ఎస్ ఐ నో, ఐ అండర్స్టాండ్, బట్ యూ హ్యావ్ టైమ్, యూ కమ్ హియర్. దేవుడు మీ హృదయాన్ని కదిలిస్తే సర్వీస్ స్టార్ట్ అయ్యే ముందు వస్తారు, వచ్చి ఎనీ వర్క్, కెన్ ఐ డూ ఎనీ వర్క్, కెన్ ఐ హెల్ప్ యూ ఇన్ ఎనీథింగ్ అని చెప్పాలా. దానికి రోస్టర్ అవసరం లేదు, దానికి ఒక టీం అవసరం లేదు. ఆమెన్. ఏ సర్వీస్ చేశారు?
ఈవినింగ్ నేను మార్నింగ్ రాని ఈవినింగే వస్తా. ఐ విల్ నాట్ కమ్ ఇన్ రెండో సర్వీసా? ఓ ఎగ్జాల్టేషన్ ఏ సార్ ఈవినింగ్, నేను ఈవినింగ్ రాను, నేను ఈవినింగ్ నాకు ఎగ్జాల్టేషన్ మార్నింగ్ ఏమండి సెకండ్ సర్వీస్ అండి. ఎంతమంది సెకండ్ సర్వీస్ ఇస్తాం? జస్ట్ ఇమాజిన్. వర్డా ఈవినింగ్ నాకు రాను, చీకటి నాకు కనిపే రే చీకటి, స్వస్థపరుస్తాం, దేవుడు స్వస్థపరుస్తాడు. ఐఎమ్ డ్రీమింగ్ ఆఫ్ అ చర్చ్ where everybody in the church is welcomed. Okay. Do you see me taking care of your children, hugging them, hug your children, kiss your children? Why should I do it? I don't do it that you should come to church. I really love them. I want to show them love because they come to me. Do they come to you? Because you don't show that, that's why they don't come. They come to me, hello pastor, oh compliment is there, you look so good pastor today anta. Nenu compliment, I like your dress, buy me one like this anta. So love. Student, church is not business center. Business ki church ki difference. Me shop ki ellar anukondi, randi sir water kavalandi, water bottle తెచ్చిస్తా ఉంటారు, టీ కావాలా అంటారు. మీరు మలబార్ వెళ్ళండి, ఛాయ్ వచ్చేస్తూనే ఉంటుంది, కొన్నారో లేకున్నారు. వాళ్ళు మిమ్మల్ని ఎలా చూస్తారు? మీతో ఎలా బిజినెస్ ఎలా తీసుకోవాలా, మీ ద్వారా ఎలా డబ్బు రావాలా, అది బిజినెస్. చర్చ్ అలా కాదు. చర్చ్ ఇస్ యు షో లవ్ బికాస్ దిస్ ఇస్ ద ఫాదర్స్ హౌస్ అండ్ యు ఆర్ అ సర్వెంట్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. సో యు షో లవ్, యు షో కేర్. ఎవరైనా రానియండి, హోమోసెక్షువలే రానియండి, పాపియే రానియండి, తాగుబోతుడే రానియండి, యూ వెల్కమ్ దెమ్ విత్ ద లవ్ ఆఫ్ ద ఫాదర్. న్యాయం వినిపిస్తలేదండి? క్రిస్టియానిటీకి వేరే రిలీజన్కి డిఫరెన్స్ ఏంటి తెలుసా? వేరే రిలీజన్ ఏమంటుంది, అదర్ రిలీజన్స్ యూ చేంజ్ అండ్ కమ్ అంటుంది. కానీ ఏసే ఏమంటాడు, నువ్వు రా నేను మారుస్తాను అంటాడు. సో యూ షుడ్ లెర్న్ టు వెల్కమ్. You have your favorite people to meet after right service అయిపోయింది. No, look, arey, whom can I go and talk? Whom can I make comfortable in the church? Whom can I talk? That's the Father's love. That's the love of the Father. Can somebody shout amen? By that love, may people know that the presence of the Father is in this church. Somebody shout amen. It's not always about anointing, word, prophecy. Ledu. It's sometimes about love. Love. ఒకసారి అషర్స్ ఎలా చేస్తారు సార్? చిన్నపిల్లలు ఉరుకుతూ ఉంటే ఇట్లా ఉరికాను బ్రదర్, మీ పిల్లల్ని అలా చేస్తే మీకు ఎలా అనిపిస్తుంది? యు టేక్ దెమ్ స్లోలీ, సిస్టర్ ప్లీజ్. If you want, can I take care of the child outside? It's love. Father, this service I will sacrifice. వాళ్ళు వాక్యం వినును గాక, నెక్స్ట్ సర్వీస్ నేను వాక్యం వింటాను ప్రభువా. That is love. Somebody shout amen. Let's close. Find opportunities to serve God. Somebody should find opportunities. అవకాశం వెతకండి సేవ చేయనికే ఎవరికైనా సంఘంలో. I hope I see a change this Sunday. Christianity is servant leadership. Somebody shout servant leadership. Someone who is the creator, సృష్టికర్త అయిన దేవుడు ఎంత పరిశుద్ధుడు అంటే దేవదూతలే ఆయన చూడలేకపోతారు. అంత పరిశుద్ధుడైన దేవుడు ఇక్కడ సర్వెంట్ అయితే మనం ఇంకా ఎంత కావాలా? దేవుని దృష్టిలో సర్వెంట్కి ఎంత ఉండాలి ఆలోచించండి. ఈజ్ ద క్రియేటర్. సో ఎక్కడి నుంచి హెగ్గాయి నుంచి ఎక్కడికి వచ్చాము చూద్దాం మనం. హెగ్గాయి నుంచి నో పర్పస్, కరెక్షన్, ఆఫ్టర్ కరెక్షన్ స్టరింగ్ అప్ దే హార్ట్. స్టర్ అయినప్పుడు ఏమవుతుంది? దేవుని కోసం సేవ చేస్తామని. ఎలా చేయాలా సార్? బీయింగ్ అ సర్వెంట్. A servant does not have roster. Can somebody shout amen? Only Jesus could deny godship and take on servanthood. Son of God అని చెప్పండి. బైబిల్లో యేసయ్యని son of God అన్నారు, son of man అన్నారు. What is the difference between son of man and son of God? వినండి, జాగ్రత్త వినండి. మనుషుల బాధను పంచుకునే సమయంలో, ఓకే,
మనుషులు వేదన అర్థం చేసుకోవాలా, వాళ్ళతో మాట్లాడేటప్పుడు, వాళ్ళని కన్సోల్ చేసేటప్పుడు హీ వాస్ లైక్ ద సన్ ఆఫ్ మ్యాన్. బట్ వెన్ జీసస్ లుక్డ్ ఎట్ ద స్టార్మ్, when he faced the devil, he was the son of God. Every Christian has two sides of the coin. Be a son of man, take care of people. How are you doing in the church? Are you enjoying yourself? చెడు వినకండి. Talk to people, encourage them, bring them church. ఆ ప్రేమ ద్వారా సంఘానికి తిరిగి రావును గాక. It's not my job only, it's your job also. You are also a servant. Can somebody shout amen? Hallelujah. కొందరు అంటారు, పాస్టర్ మీతో మాట్లాడొద్దు ఎవరు కూడా, మీరు చాలా దూరంగా ఉండాలా, మీరు దూరంగా ఉంటేనే సంఘము కూడా అనిపిస్తుంది కొంచెం. కానీ టచ్ మీ నాట్ ఎక్కడ కనిపిస్తుంది మీకు? డు నాట్ టచ్ అని ఎక్కడ కనిపిస్తుంది? మ్యూజియంలో కనిపిస్తుంది. సో మీకు మీరు కూడా అలా చేసుకోకండి, నన్ను ఎవరు టచ్ మీ నాట్, టచ్ ముట్టుకోండి కాదు, నేను ఏ పని చేయను, I am very delicate. You are supposed to serve God. When God stirs your heart, you are supposed to serve God. ఏమవుతుంది చూడండి, ఎలా సర్వ్ చేయాలని ఉంది చూడండి. Hebrews chapter 10 verse 24. Now we close with this. Have you learned something? Can I go to the NKJV? Hebrews chapter 10. Or can I have KJV already? KJV. కొందరు మానుకొనుచున్నట్టుగా, verse 24 ఆ బ్రదర్ అది. yes pastor, keep reading. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలనని పురికొల్పుకోవాలట. ఇంగ్లీష్లో ప్రొవోక్ అని ఉంది చూడండి. లెట్ us consider one another to provoke అని చెప్పండి. ఇప్పుడు ఎవరైనా ఎందుకు మీ భార్య మీద అరిచారంటే, నన్ను ప్రొవోక్ చేసింది పాస్టర్ అంటారు. ఏమంటారు? నన్ను ఇన్ అదర్ వర్డ్స్ బలవంతం చేసింది. అసలు సెల్ ఫోన్ దాన్ని ఇరగొడతాను ఆ పాస్టర్. ఎంత నెమ్మది నా లోపల. మా భార్య అరిచినందుకు నేను చాలా కోపం వచ్చి ఏం చేశాను ఏమంటే షీ ప్రొవోక్డ్ మీ అంటారు. అర్థమవుతుందా? ప్రొవోక్ నన్ను ఒత్తిడి వేసింది, ప్రొవోక్ చేసింది కదా. బైబిల్ ఏముంది తెలుసా? లెట్ us కన్సిడర్ వన్ అనదర్ టు. మీలో ఎంత ప్రేమ ఉండాలంటే వేరొల పట్ల, మీ ప్రేమను చూసి వాళ్ళు కూడా బలవంతముగా బలపరచబడినట్టు, అంటే ఫోర్స్ఫుల్గా అయినా వాళ్ళు కూడా ప్రేమించును గాక. ఒకరికి ప్రవోక్ అంటే ఏంటంటే వాంతు రావడము వేరు, చేయి పెట్టి నాలుగు వామిట్ చేయడం వేరు. ఆ చేయి పెట్టి అది దాన్ని ఏమంటారు? ప్రవోక్ అంటారు. అంటే నేను ఏమంటున్నానంటే, మీ ప్రేమ ఎంతగా ఉండాలంటే ఎదుటి పక్కన వ్యక్తి మీ ప్రేమను చూసి, అరే ఈ చర్చ్లో ప్రేమ ఉంది, నేను కూడా ప్రేమ చూపించాలని ఆయనకు అలవాటు పడిపోవాలి ప్రేమ చూపించడం. ఇక్కడ అని మేము మాట్లాడుకో గాసిపా, నేను కూడా గాసిపా, మన సేమ్ బ్యాచ్. నో. ఎందుకు చెప్తున్నా చూడండి. లెట్ us కన్సిడర్ వన్ అనదర్ టు ప్రవోక్ అంటూ. దేనికి ప్రవోక్ చేయాలా? గట్టిగా చెప్పండి. ప్రేమకు ప్రవోక్ చేయాలా, మంచి సత్కార్యాలకు ప్రవోక్ చేయాలా. అండ్ టు డూ అండ్ డూ గుడ్ యూ షుడ్ ప్రవోక్ అదర్స్. ఎప్పుడు ప్రవోక్ అవుతారు? మీలో ఉంటేనే ప్రవోక్ చేయగలరు. వెన్ యూ హ్యావ్ గుడ్ యూ విల్ ప్రవోక్. ఓకే, ఐ ఆమ్ డూయింగ్ గుడ్, యూ విల్ ఆల్సో డూ గుడ్. ఎందుకు చెప్తున్నాడు చూడండి. ఎందుకంటే వర్స్ 25లో కంటిన్యూయేషన్. ఫర్ నాట్ ఫోర్సేకింగ్ ద అసెంబ్లీ ఆఫ్ ourselves together as the manner of some is, but exhorting one another, and so much more. దేని గురించి మాట్లాడుతున్నాడు? సంఘం మానొద్దు అంటే, మీకు ఎంత ప్రేమ చూపించాలా సంఘంలో అంటే, మిగతా వాళ్ళు కూడా సంఘంలో ప్రేమ మీ ద్వారా వాళ్ళు కూడా ప్రేమ చూపించడం స్టార్ట్ చేయను గాక. బి అన్ ఎగ్జాంపుల్. A fool does not have purpose, and a fool does not like correction. He does not like correction. చిన్న మాట చెప్తే అలుగుతారు. అదే అంటాం కదా, కరెక్ట్ చేస్తే రెండు అంటారు. హూ ఈజ్ హీ, హూ ఈజ్ షీ టు కరెక్ట్ మీ. రెండోది, ఓ దే కరెక్ట్ మీ బికాస్ దే లవ్ మీ. బైబిల్లో క్లియర్గా రాయబడి ఉంది. మన తల్లిదండ్రులను మనం కరెక్ట్ చేసినప్పుడు మనం ఎలా రెస్పెక్ట్ చేశాం. సో ఎవరైతే కరెక్ట్ చేస్తారో, లెర్న్ టు రెస్పెక్ట్ దెమ్. So I want to encourage you today. Learn to love. Provoke people.
టు లవ్ విత్ యువర్ మీ ప్రవర్తన ద్వారా. ఇది చర్చ కాదు, మీ ఇంట్లో కూడా చూపించండి ప్రేమ. ఆమె వినిపిస్తలేదు. ప్రేమ ఎలా ఉండాలంటే ఇంట్లో ఉన్న వాళ్ళు, అరే మన ఇంట్లో రూల్ ఏంటంటే ప్రేమ. మా ఇంట్లో రూల్ ఏంటంటే ఫర్గివ్నెస్. మా ఇంట్లో పాతయన్నీ తవ్వి మేము బయటికి తీసి మేము డిస్కస్ చేయము. మీ అమ్మ ఇట్లా, మీ నాన్న ఇట్లా, మీ తాత ఇట్లా, మీ అవ్వ ఇట్లా, మీ డాడీ ఇట్లా, మీ మమ్మీ ఇట్లా, మీ మమ్మీ ఇలాగా, మీ మమ్మీ అలాగా, మీ డాడీ ఇట్లా, మీ మమ్మీ ఇట్లా. ఎవరు వినిపిస్తలేదండి. యు ప్రవోక్ లవ్. మా ఇంట్లో బాగా గొడవలు ఉన్నాయి పాస్టర్. వై ఎందుకు గొడవలు ఉన్నాయి? వాట్ ఆర్ యూ ప్రవోకింగ్ ఇన్ యువర్ హౌస్? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ప్రవోక్ లవ్. A fool does not have purpose. Have purpose. Purpose ఉంటే ఏమవుతుందో తెలుసా? What is priority will remain priority. Church will be priority. Prayer will be priority. Word will be priority. Otherwise, you're going back day by day. కొందరికి ఎన్నిసార్లు చెప్పాల్సి వస్తుంది, దానా ఒక పని చేయి, దేవుని కోసం ఏమన్నా చేయండి. ఆఫీస్ పాస్టర్ చెప్పే అవసరం ఉండదు. ఐఎమ్ రెడీ, వాట్ డూ వాంట్ మీ టు డూ. ప్రవోక్ అంటే ఏం తెలుసా? ఎక్స్క్యూజ్ మీ, ఎవ్రీ టైం మీరే ఎందుకు వాష్రూమ్ క్లీన్ చేయాలా? ఈసారి నేను క్లీన్ చేస్తా వాష్రూమ్ అని చెప్పాలా? వినిపించట్లేదు. అది ప్రవోక్. ఎవ్రీ టైం మీరే ఎందుకు స్నాక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తా? ఈసారి నేను చేస్తా డిస్ట్రిబ్యూట్ స్నాక్స్. కమాన్. మనం ఎట్లా తెలుసా? ఎవ్రీ టైం మీరే ఎందుకు నేను మైక్ తీసుకుంటా? అది వద్దు. Why you should do washroom cleaning? This time I will do. మీరెందుకు స్వీప్ చేస్తున్నారు? మీరెందుకు పోడియం క్లీన్ చేస్తారు? ఈసారి నేను క్లీన్ చేస్తాను పోడియం. యు ప్రవోక్ వన్ అనదర్. అలా ఉండాలి ప్రేమ. ఊకే మీరెందుకు, నేను చేస్తా ఈసారి, మీరు కూర్చోండి, ఐ విల్ హెల్ప్. దట్ ఈస్ వాట్ రియల్ లవ్ ఇస్. దట్ ఈస్ వాట్ ప్రవోకింగ్. దట్ ఈస్ వాట్ ఈస్ నీడెడ్ ఇన్ చర్చ్. నేను ముట్టుకొని నేను డ్రెస్ పాడిపోతుంది, నేనేం చేయను. యూఆర్ రాంగ్. యూఆర్ నాట్ ఎ లేబరర్. యూఆర్ నాట్ ఎ సర్వెంట్. You only want appreciation. You're not a servant of God. God is correcting us today. Learn to serve with love. Have purpose in life. As somebody shout amen.